నువ్వు అసలు తండ్రివేనా? కొడుకు తప్పు చేసి సరిదిద్దలేని వాడివి నీకు పెళ్ళారెందుకు, కొడుకెందుకు? మీనాక్షి కొడుకు తండ్రి లేకుండా పుడతాడు, వీడి పీడ లేకుండా పెరుగుతాడు. మీరు చేయాల్సింది చేశారు, చాలు. ఇక మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఎప్పుడు ఏ క్షణాన్ని నీకే అవసరం ఉన్నా నాకు ఫోన్ చెయ్యి. ఏం రా హౌలిగా గట్ల చూస్తున్నావు? ఇదేం చేస్తుందనా? आलेख्य निजाम कॉलेज 2006 बैच। इस शेर का शेर नहीं होना है तो बशीरबाग में किसी को भी पूछ। साला का खबरदार। मीनाक्षी कड़पुकु कारणं नेने कूल ड्रिंक लो मत्तु मंदु कलपडं आ तर्वात तनकी तेलियकुंडाने तनतो कापुरं चेयडं असलु ई संबंधाన్ని ఓకే చేయడమే నా ప్లాన్ లో భాగం ఇదే నా క్యారెక్టర్ అని క్లియర్ గా చెప్పాను కూడా చెప్పానా లేదా నీ కూతురు మీద నింద వేశానని ఓ తెగ నీలుగుతున్నావు అవును వేశాను మరి నీ బుద్ధి ఏమైంది చిన్నప్పటి నుంచి పెంచిన నీ కూతురు ప్రవర్తన మీద నీకే నమ్మకం లేనప్పుడు నన్ననే హక్కు నీకే ఉందయ్యా ఎక్కడ దొరికింది మామయ్య మీకు సంబంధం ఎలా దొరికింది మామయ్య మీకు దరిద్రపు కొట్టు సంబంధం ఎంతకన్నా మంచి సంబంధం మీనాక్షికి దొరకలేదా
మొత్తం నాకు అప్పగించిన ఇంతకు 1000 రెట్లు మంచి సంబంధం మీనాక్షికి నేను ఫిక్స్ చేసేదాన్ని. చిన్ననాటి స్నేహితుడు అన్నారు, మాట ఇచ్చానన్నారు. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలని ఇంత దాకా వచ్చారు. ఈ రాస్కల్స్ కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం ఉందా మామయ్య? వాడు ఆ సుధాకర్ గాడు, అదే మీ చిన్ననాటి స్నేహితుడు, ఏమన్నాడో ఎలా మాట్లాడాడో చూశారు కదా. ఒక్క రోజన్నా మిమ్మల్ని స్నేహితుడిగా చూశాడా? ఒక్క క్షణమన్నా మీనాక్షిని స్నేహితుడి కూతురని ఆలోచించాడా? ఇంత గొప్ప స్నేహితుడికిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి మీరు మీనాక్షి జీవితాన్ని బలి చేశారు. అయినా ఒక్క రోజు కాకపోతే ఒక్క రోజన్నా మీకు అనుమానం రావాలి కదా. మీరెంత గుడ్డిగా నమ్మారో నన్ను అంత గుడ్డిగా నమ్మించారు. కేవలం మీ నమ్మకానికి విలువిచ్చి ఇంత మందితో శత్రుత్వం పెంచుకొని ఇంత గందరగోళం మధ్య ఈ పెళ్లి జరిపించడానికి ఫైట్ చేశాను. మీరంతగా చెప్పిన వాళ్ళు, మాటిచ్చిన వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఎలా అవుతారని పూర్తిగా సమాధానపడ్డాను. మీరు మోసపోవడమే కాకుండా నన్ను మోసపోయేలా చేశారు కదా మామయ్య. మిమ్మల్ని నమ్మి, మీ వల్ల వాళ్ళని నమ్మి మీనాక్షి జీవితాన్ని పాడు చేశాను. మీరు అసలు నిశ్చితార్థం చేయాలని కాకుండా మీనాక్షికి మంచి సంబంధం చూడమ్మా అని అడుగుంటే ఇంతకన్నా 1000 రెట్లు మంచి సంబంధం చూసి గొప్పగా పెళ్లి చేసుండేదాన్ని మామయ్య. ఇప్పుడు మీనాక్షి మోహం, బంధువుల మోహం చూడలేని పరిస్థితిలో పడ్డాం కదా మామయ్య. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. సర్లే మామయ్య, మీరు బాధపడకండి. జరిగిందేదో జరిగిపోయింది. మీనాక్షి జీవితం చక్కదిద్దే పూచి నాది. శ్రావణ్ మారిపోయి మర్యాదగా దారికొచ్చాడా సరే సరే, లేకపోతే మీనాక్షికి అబార్షన్ చేయించి విడాకులిప్పించి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఈ విషయం నాకు వదిలి మీరు రిలాక్స్డ్ గా ఉండండి. ఏంటి మావయ్య ఇది? ఏంటమ్మా, ఏమైంది? ఏమైందంటారేంటి మావయ్య? అలేఖ్య అన్న మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఏముందమ్మా, కరెక్ట్గానే అందిగా. ఆ మాట మనస్ఫూర్తిగానే అంటున్నారా మావయ్య? అదేంటమ్మా, నిజం మాట్లాడినప్పుడు ఒప్పుకోవాలి కదా. నిజమే, చిన్ననాటి స్నేహితుడని సుధాకర్ని అంతగా నమ్మడం నాదే కదా తప్పు.
వాడి కొడుకు ఇలాంటి వాడిని తెలుసుకోలేకపోవడం నా తప్పే. కనీసం మీనాక్షికిచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడైనా వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం నిజంగా నా తప్పేనమ్మా. ఈ నమ్మకాలతో ఇక్కడికి రావడం అంతకన్నా పెద్ద తప్పు. తప్పు మీది కాదు మావయ్య. అవును మావయ్య, ఈ పెళ్లి విషయంలో మీ తప్పు ఎంత మాత్రం లేదు. అమ్మా అరుంధతి, నన్ను ఆపకండి మావయ్య, ప్లీజ్. ఈ మాట అన్నది అలేఖ్య కావచ్చు, మనం ఉంటున్నది ఆమె ఇల్లే కావచ్చు. ఇక్కడ ఉంటూ అలేఖ్యననే హక్కు అర్హత నాకుందో లేదో తెలీదు. కానీ ఇంత దారుణంగా మిమ్మల్ని ముద్దాయిని చేసి చేతులు దులుపుకుంటుంటే ఏమీ ఎరిగినట్టు పడుండడం నా వల్ల కాదు. మీరీ విషయం అలేఖ్యకి చెప్పినా నేను బాధపడ్ను, ఎందుకంటే ఇది నిజం. పెళ్లి నిర్ణయించుకుని మీరిక్కడికి వచ్చారు, అది నిజం, కాదనడం లేదు. కానీ ఇక్కడికి వచ్చాక మొత్తం తనకే అప్పగించారు. మొత్తం బాధ్యత నీదే అన్నారు, అన్నారా లేదా? ఉద్దేశం వేరే అయినా ఆ తర్వాత సూర్య కూడా చాలా సార్లు అన్నాడు, వాళ్ళు టోటల్ గా నీ మీద ఆధారపడ్డారు, జాగ్రత్తగా నిర్ణయం తీసుకో, 1కి 10 సార్లు ఆలోచించు అని అన్నాడా లేదా? మరి అంత భారం తన మీదున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నది తెలుసుకోవాల్సింది అలేఖ్య కదా. పైగా మీది మధురై, ఈ ఊరు కాదు. పెళ్లికొడుకు వాళ్ళు చిన్నప్పుడు మధురైలో ఉన్నారు, తర్వాత స్టేట్స్ లో, ఆ తర్వాత హైదరాబాద్ లో. తనకు నిజంగా బాధ్యతే ఉంటే మామయ్యకి చిన్నప్పటి స్నేహితుడు, ఈ మధ్యకాలంలో ఆయనకు వీళ్ల గురించి తెలీదు, ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దామని ఆలోచించాలి కదా. ఆలోచించిందా? లేదే. దీన్ని బాధ్యత తీసుకోవడం అంటారా మావయ్య? అలాని మిమ్మల్ని అలేఖ్యని ఎదిరించమని అనటం లేదు, కానీ అదేంటమ్మా, ఇందులో నీ బాధ్యత లేదా అని ఒక్క మాటైనా అనుండాల్సింది కదా. అనలేనమ్మా, అనను కూడా. చిన్నప్పుడు మా నాన్న నాకు కథ చెప్పారు. రాముడు వారధి కడుతున్నప్పుడు ఉడత సాయం చేస్తుండడాన్ని చూశాడట. కాసేపటి తరువాత ఆ ఉడత కనిపించలేదు. ఏమైందా అని జాగ్రత్తగా చూస్తే తన కాలి కిందే నలుగుతూ కనిపించిందట. రాముడు వెంటనే దాని చేతుల్లోకి తీసుకుని, అదేంటి, నేను నిన్ను తొక్కినప్పుడు చెప్పొచ్చు కదా అంటే, అందుకా ఉడత, నన్నెవరైనా తొక్కితే రామా అంటూ నీకు చెప్పుకునేదాన్ని, కాని ఆ రాముడే తొక్కితే నేనెవరికి చెప్పుకోనయ్యా అందట. మంచిని చెడుని అన్నింటినీ అలేఖ్యకే చెప్పేవాణ్ణి. ఆ అలేఖ్య తప్పు అందంటే బహుశా అది నా తప్పేనేమో. నిజంగా నేనే తప్పు చేశానేమోనమ్మా. అలేఖ్య, చివరి యుద్ధం మొదలైంది. అపూర్వ విషయంలో సూర్య, మీనాక్షి విషయంలో నాయకర్లను నీకు మానసికంగా దూరం చేశా. ఇలా ఒక్కొక్క సపోర్టు పోగొట్టుకొని ఒంటరిగా కూర్చొని ఏడ్చే రోజుల కోసం కసిగా ఆత్రంగా ఎదురు చూస్తుంటాను. ఆ రోజు రప్పిస్తా అలేఖ్య, రప్పించి తీరుతా.
టాబ్లెట్ పనిచేయటం మొదలైందన్నమాట. గుడ్. అయితే ఐశ్వర్య గర్భవతి కాదన్న విషయం తనంతట తానే తెలుసుకున్న టైం దగ్గర పడిందన్నమాట. గుడ్. వెంటనే ఈ విషయం అరుంధతికి చెప్పాలి. వస్తున్నా మేడం. ఏంటి మేడం, ఏమైంది? లావణ్య అమ్మా, కడుపులో ఏదో లాగుతున్నట్టుగా ఉంది. భయంగా ఉంది లావణ్య. అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాను. అమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. అంబులెన్స్ ని పిలు. అమ్మా, ఇప్పుడు పిలుస్తాను మేడం. 1 మినిట్. అమ్మా, ప్రీపోన్మెంట్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు ఇలాగాక ఇంకెలా అవుతుంది ఐశ్వర్య? గెట్ రెడీ ఫర్ ద క్లైమాక్స్. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? సూర్యకి కాల్ చేయాలి. లావణ్య ఇప్పుడు ఎందుకు చేస్తుంది? లావణ్య చెప్పు, ఐశ్వర్య ఎలా ఉంది? కడుపులో లాగుతున్నట్టుందని అవస్థపడుతున్నారు సార్. హాస్పిటల్కి తీసుకెళ్ళమంటున్నారు. తీసుకెళ్తున్నా. ఈ రోజు రేపట్లో ఆవిడికి మంత్లీ సైకిల్స్ స్టార్ట్ అవుతాయి. దాంతో ఆవిడికి గర్భం లేదని రుజువు అవుతుంది. సార్, ఆ, మీరు హాస్పిటల్కి వస్తున్నారా? వద్దొద్దు, ఐశ్వర్యని హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు. నేను డాక్టర్ ఫోన్ చేసి తన్నే అక్కడికి రమ్మని చెప్తాను. ఐశ్వర్య అడిగితే ఇదే చెప్పు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. త్వరగా రండి సార్, నాకే భయంగా ఉంది. వస్తున్నాను. ఐశ్వర్య జాగ్రత్త. ఓకే. సూర్య, మన ఫ్యాక్టరీకి వెళ్ళి ఇది మహేష్కి ఇవ్వు. ఇప్పుడు ఇవ్వాల్సింది కాబట్టే వెళుతున్న నిన్ను ఆపి మరీ ఇస్తున్నాను. ఇది శాలరీస్ చెక్. అది కాదు, నేను అర్జెంటుగా పని మీద వెళ్తున్నాను. మహేష్ని వచ్చి కలెక్ట్ చేసుకోమని ఫోన్ చేస్తా. తను ఆల్రెడీ వేరే పని మీద ఉన్నాడు, రాడు. నువ్వే వెళ్ళిచ్చిరా.